జగన్ చెప్పినట్టు మచిలీపట్నం అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్కి సీ కోస్ట్ ఉందండి, లేదు. అదే మచిలీపట్నంకి 120 కిలోమీటర్స్ రేడియస్లో సీ. అదే కాదు, ఇప్పుడు జగన్ చెప్పిన అదే అడగబోతున్నాను నేను. జగన్ చెప్పిన కొత్త ప్రతిపాదన మచిలీపట్నం విజయవాడ గుంటూరు మచిలీపట్నం టు గుంటూరు వయా విజయవాడ. దీనివల్ల రెండు అడ్వాంటేజెస్ వస్తాయి. ఒకటి రివర్ కోస్ట్ తగులుతుంది, కృష్ణా రివర్. రెండోది సీ కోస్ట్ తగులుతుంది. ఒక రివర్ కోస్ట్ ఒక సీ కోస్ట్ రెండు ఉన్న రాజధాని నాకు తెలిసి ఎక్కడా లేదు ఇండియాలో. ఉందా? లేదు. వీళ్ళు ఎంత కష్టపడి పడవలేసి రివర్ ఫ్రంట్ గ్రీన్ ఈ తొక్క తోటకూరకి ఎంత వాణిజ్యం ఉంది మీరు రివర్ ఫ్రంట్ ప్లస్ సీ కోస్ట్. సీ కోస్ట్ వల్ల ట్రాన్స్పోర్ట్ మెరుగుపడుతుంది, రివర్ కోస్ట్ వల్ల మీకు సీనరీ బ్యూటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఆయన దగ్గర ఉంది, ఇది ఎందుకు బయట తీయించలేపారు? ఇన్నాళ్ళు ఎందుకు తీయించలేపారు? ఇప్పుడు సాధారణంగా మనం చూడండి, చంద్రబాబు గారు 14 నుంచి 19 దాకా విభజన అప్పుడు 900 పైచీలక మనకి సీ కోస్ట్ ఉంది. ఇవన్నీ దగ్గర ఎగ్జిక్యూషన్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, పట్ట వచ్చి రెవెన్యూ మాడ్యూల్ ఆంధ్రప్రదేశ్కి ఎలా జనరేట్ అవుతుంది అన్నది ఇలా చేసి చూపించాడు ఆయన. స్పాన్ ఆఫ్ నో టైం. ఇదే మూలపాటి ఈ గవర్నమెంట్ కనుక ఎలక్షన్స్ ఉంటే కంప్లీట్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బ్యూటిఫుల్ వండర్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎబిలిటీ ఆఫ్ ఫైనాన్స్. ఎంత వాణిజ్యం జరుగుతుంది సార్ అంటే సంబడీ ఈజ్ టోటలీ ఫోకస్డ్ ఆన్ జనరేటింగ్ మనీ, అంటే సంపద సృష్టిస్తాం అన్నది. అది అవడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ స్లోగన్ అన్ని క్రియేట్ చేయడం కాదు, సంపద సృష్టిస్తాం అన్న స్లోగన్ ఎత్తుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు పదం. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ ఏం చేయాలో కుర్తులో పట్టి ఎలకలా కొట్టుకుంటాడు ఆయన పెద్ద ఆయన. బికాస్ ఈ డజంట్ నో వాట్ టు డూ, ఈ డజంట్ నో హౌ టు క్రియేట్ ఏ కోస్టల్ కారిడార్. దట్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు గమనించారు అది? ఇది ఈ పర్సెప్షన్ని మచిలీపట్నం నాకెందుకు అన్నది కనుక లాస్ట్ 2 years నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాస్పెక్ట్లో చెప్పుకుంటూ వెళ్తుంటే ఈ టపాచి పుత్రికల్లో నేను నమ్ముకోకుండా అవును ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బ్యూటిఫుల్ వండర్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మాకు చాలామందికి వైఎస్ఆర్సీపీలో ఒక దౌర్భాగ్యం ఉంది తెలుసా, కులువు దొరుకుతుంది, దాన్ని విశ్లేషించుకొని మేం చేయాలి. బికాస్ పార్టీ లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదంతా హిడెన్ ఎజెండా. ఇప్పుడు అరటి తోటలు ఉన్నాయి వాళ్ళకి, కడప పరిసర ప్రాంతాల రాయలసీమ వాళ్ళకి ఏం చేశాడంటే తాడిపత్రి నుంచి నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకో దగ్గర మన అదేది మిథున్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి రైలు వేసి వాణిజ్యాన్ని పెంచాడు ఆయన. అది ఎవడు చెప్పాడు? మళ్ళీ తుఫాన్లో వచ్చి కొట్టుకెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నోట్ల నుంచి వచ్చేదాకా వాడు చెప్పిన లేడు. మీరు గమనించారా? అంటే పబ్లిసిటీ చేసుకోమని నేను చెప్పను, చేసింది ఎవరికని చెప్పాలి కదా. ఇప్పుడు పర్యాటక రంగం ఉంది, అంత 490 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన రుషికొండ ప్యాలెస్లు కడితే పర్యాటక శాఖ మంత్రి రోజమ్మ ఏ రోజైనా మాట్లాడిందా? లేదు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఏ రోజైనా సరే వ్యవసాయానికి ఇన్ని చేసాం మేము, అరటి తోటలకి ఇది చేసాం అని ఏ రోజు చెప్పిన ప్రెస్ మీట్ చెప్పండి సార్. అంటే ఇక్కడ ఓవరాల్గా జగన్కున్న విజనరీని కానీ జగన్కున్న ఫైనాన్స్ క్రియేట్ చేసే క్యాపబిలిటీ విషయంలో కానీ ఆయన వరకు అయితే హీఈస్ వెరీ క్యాపబుల్. కానీ ఇక్కడ జగన్ పిఆర్ మీడియా టీమ్ ఇన్ఎఫిషియన్సీ అని చెప్పాలా? నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలే, వ్యక్తిగతంగా కాదు, పిఆర్ మీడియా టీమ్ ఇన్ఎఫిషియన్సీ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు రీచ్ కదా. ఇప్పుడు మీకు ఒకటి ఈ తపేల ఛానల్ ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. చెత్త అయినా సాధారణ ప్రజలకు తీసుకెళ్ళిపోగలుగుతున్నారు, దే కెన్ పెనట్రేట్. ఇక్కడ నిజాన్ని ఎందుకు పెనట్రేట్ చేయట్లేదు? ఇప్పుడు నేను కాదు సార్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఇటుకోలు ఇల్లులు లేనోడికి 32,50,000 సెంటున్నర భూమి ల్యాండ్లు ఇన్ని ఇచ్చాడు. మొన్న కదా సార్ కేంద్ర ప్రభుత్వం మెచ్చి మేకతో లేసింది జగన్మోహన్ రెడ్డికి, ఆయనలో ఇన్ని చేశారని. కానీ ఎక్కడైనా మన దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో ఇన్ని ఇల్లు కట్టారనో లేకపోతే ఇన్ని చేశారనో ఎక్కడైనా మనం చూసామా? ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ మీరు చెప్పినట్టు పిఆర్ మీడియా టీమ్ ఇన్ఎఫిషియన్సీ విషయంలో సమ్వౌట్ అలా పర్సనల్ ఎజెండాని పైకి తీసుకొచ్చేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ సంగతి ఎలా ఉంటుందంటే, వైఎస్ జగన్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని అలాగా కొనసాగిస్తూ ఉంటారు ఆయన, ఏదో 1 point of time వచ్చే వరకు. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఆ నమ్మకాన్ని అదే అంటున్నా, నమ్మకాన్ని నిలబెట్టుకునే వ్యక్తులు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు లెగసీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని ఉంటుంది. అవును, ఖచ్చితంగా అది మనం ముందుకు తీసుకెళ్ళాలి.
ఇవాళ వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధుల్లో ఉనండి, నాయకులు ఉనండి, కార్యకర్తలు ఉనండి, ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడమే కదా సార్ కాన్సెప్ట్ వాళ్ళది. దానికి ఆయన ఒక్కడిని నమ్మడం అయితే 10 మందిని నమ్మడం అయితే 1,00,000 మందిని నమ్మడం మార్కెట్ అది. అవును. వాట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ ఇట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఎస్ టేకెన్ ప్లేస్ అనేది ప్రజల్లోకి ఎందుకు పెనట్రేట్ అవ్వట్లేదు? ద ఐడియాలజీ ఆఫ్ మీరు నిన్న చెప్పింది ఏది, విజయవాడ గుంటూరు మచిలీపట్నం ఉంది. దీని వెనకాల ఎంతో పెద్ద నెరేటివ్ ఉంది. ఈ నెరేటివ్ మీద లెబోరియస్గా మాడే క్యాలిబర్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది ఎలాగ మీ దగ్గర లేదు, మీ దగ్గర లేదు. కరెక్ట్. దీన్ని ఎందుకు ఎంఫసైజ్ చేయలే? విచ్ యూ నీడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years. ఎందుకంటే అమరావతి శాశ్వత రాజధాని అనేది ఎగ్జిక్యూషన్ కాలే, ఆ ట్రాప్లో పడి ఉన్నారు. అవును. ఇది చేసేస్తే మా పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ రెవెన్యూ మాడ్యులేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహనని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఇట్స్ ఎ ప్రూవల్ లెసన్ యాజ్ ఫార్ as జగన్మోహన్ రెడ్డి ఈస్ కన్సర్న్. రెవెన్యూనే కాదు సార్, ఇప్పుడు జగన్ చెప్పినటువంటి ఆ కొత్త మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో దీనివల్ల ఆ జనాభా కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ. మళ్ళీ చెప్తుంది అదే, గ్రేటర్ హైదరాబాద్ రెవెన్యూ హైవే కనెక్టివిటీ. నేను అంటుంది వినండి మీరు, గ్రేటర్ హైదరాబాద్ రెవెన్యూ మాడ్యులేషన్స్ విత్ సో మెనీ కార్పొరేషన్స్ వీటితో ఎందుకు వస్తుందంటే ప్రజలు ఉన్నారు, ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంజాయ్ చేస్తుంటే మీరు అన్నట్టు హైవే కనెక్టివిటీ ఇట్లన్నిటిలోంచి వేరియస్ ప్రాస్పెక్ట్స్లోంచి రెవెన్యూ ఎక్స్చెకర్కి వస్తుంది. ఇక్కడ ఏ ప్రాస్పెక్ట్లో మీకు రెవెన్యూ వస్తుందన్న ప్రశ్న అడగట్లేదు ఎవడు. ఎంతసేపు వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ డెవలప్మెంట్. ఆ వర్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అది జగన్మోహన్ రెడ్డి కనుక చెప్తే ఇలా మీసం చేసి తొడగొట్టి చెప్తాడు ఆయన. అవును. ఈ రివర్ ఫ్రంట్ త్రూగా, లేకపోతే నెక్స్ట్ అక్కడ మచిలీపట్నం పోర్ట్ త్రూగా వాట్ సార్ట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ వీ కెన్ జనరేట్. అస్సామే కదా ముఖ్యమంత్రి గారు, అస్సాము నార్త్ ఈస్ట్లో ఒక స్టేట్ ఉంది, ఒక ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్. ఒక డిస్ట్రిక్ట్ చేసింది ఇంకో డిస్ట్రిక్ట్ చేయదు ఒక ప్రోడక్ట్, తెలుసా మీకు? ఓకే. సో ఈ మోడలేషన్స్లో మీకు గుంటూరు, విజయవాడ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్. ఉదాహరణకు మిర్చి, పత్తి. అంటే నేను అగ్రికల్చర్ సెక్టర్కి జగన్మోహన్ రెడ్డి నేను విత్ స్టాటిస్టిక్స్ చెప్తా, 14 నుంచి 19 దాకా 59,870 కోట్లు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు. మీరు చెప్పిన కరోనాతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో 89,971 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు. సో ఈ ప్రాస్పెక్టివ్తో పోర్ట్లు కనుక అనుసంధానించబడితే, సో ఇంత ఐడియాలజీ, ఇంత విజనరీ ఉన్న జగన్మోహన్ రెడ్డిని విజనరీ లీడర్ కింద పెనట్రేట్ చేయడంలోనూ పోర్ట్రేట్ చేయడంలో ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ హిజ్ ఓన్ సర్కిల్ ఆఫ్ పీపుల్. అంతే. ఎలివేషన్స్కి వస్తున్నారు సార్. మీరు జనాల్లోకి వెళ్తే అమ్మ బాబాయ్ అని, జనాల్లోకి వెళ్తే అమ్మ బాబాయ్ కాదు, జనాలకి కావాల్సిన దాంతో ఆయనకి ఎలివేషన్ ఇవ్వాలి. ఇది మీరు జనాలకు చేశారు సార్ అందుకని వస్తున్నారని. పిఆర్ మీడియా టీంలోని ఒకరిద్దరు వ్యక్తుల చేతగానితనం అనుకోవాలి, లేదా నేను చేతకాంతాను పెద్ద మాటలు మాట్లాడతాను, అవగాహన రాహిత్యం అనొచ్చు సార్, తప్పు తెలియకపోవడం. మీకు ఒకటి గుర్తుంచుకోండి, ద ఐడియాలజీ ఆఫ్ ఫాదర్ లెగసీని మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ యువర్ డాడ్ యూ నీడ్ టు నో. అది తెలియకపోతే మీరు ఎప్పటికీ వెళ్ళరు. అక్కడ కొంచెం చెరబుట్టారు అని ఒకే ఒక మాట అనేస్తారు, అంటారా? ఎగ్జాక్ట్లీ. అలా అనిపించుకోకుండా ఉండడానికి ఆయన ఐడియాలజీని మీరు ఫాలో అవ్వగలగాలి. ఆ ఫాలో అయినడే నిజమైన ఫాలోవర్. దానికి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని చెప్పాడు, చెప్పండి. కోర్టులో ఎవడైనా ఆయన మాడింది వింటే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఐ కిల్ హిమ్. అవును, అలా సమర్థించుకున్నాడు. అంటే హీ నెవర్ ఒక్క మెట్టు తగ్గించలే గాంధీని. ఒక ఐడియాలజీని మీ ఇద్దరం యాక్సెప్ట్ చేయనందుకు ఆయన నేను చంపవలసి వచ్చింది, సర్కమ్స్టాన్సెస్. అలా జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు చెప్పిన ఏ టీమేనా అవనండి, ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇవాళ ఈ తపేలా నేను వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట అంటున్నారు, అది అసలు పార్టీయే కాదు, అసలు అది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కేపాల్ పార్టీ గురించి కూడా అలా మాట్లాడరండి. ఇట్స్ అ ప్రూవల్ లెవెల్. 5 years అతను పరిపాలించిన సుపరిపాలన డైజెస్ట్ చేసుకోవాలని వీళ్ళు అతన్ని డైల్యూట్ చేస్తే పని అవుతుందన్న కాన్సెప్ట్ వీళ్ళు డ్రైవ్ చేస్తుంటే దానికి విరుగుడు ఏం మాడాలా? కంపారిజన్సే కదా. అవును. ఇప్పుడు మీరు అమరావతిని శాశ్వత రాజధాని అని డిక్లేర్ చేసే ముందే కనుక మీరు చెప్పిన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కాన్సెప్ట్ని 2 years నుంచి ప్రజల్లో ఇంజెక్ట్ చేసి ఉంటే వాట్ షట్ ఆఫ్, అసలు ఎందుకు అమరావతి ఎందుకు చేయాలా? అమరావతి ఎందుకు చేయాలన్న కాన్సెప్ట్ వేరేగా ఉంది కదా. అవును.
అట్లీస్ట్ క్యాపిటల్ రేడియస్ మీద ఫోకస్ అయ్యి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు పెనట్రేట్ చేయలేకపోయారు? పెన్సేపు ఏంటి అదేంటంటే విజయవాడ మావి గన్ గన్ అంటే జగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. గన్ అంటే జగన్. ఇవే మాకెందుకు? గన్ బుల్లెట్ కన్నా ఫాస్ట్గా వస్తున్నాడు దిశ యాప్తో చూపించాడు. ఎవరికే? తపేల ఛానల్లోడికే, పెట్రోల్ బంక్ కొడికి కళ్ళు తెరిపించాడు. స్పాన్ ఆఫ్ 5 minutes ఎలా వచ్చి చూపిస్తారు పోలీసు వాళ్ళు. ప్రూవెన్ సిచ్యువేషన్స్ కూడా డిఫెన్స్ మోడ్లో ఎక్స్ప్లెనేషన్ సార్. ఇది మీరు గమనిస్తున్నారా సార్? ఎంత స్మార్ట్గా అట్టతాళాలు ఇచ్చేసి నేనే ఇల్లు కట్టేసానని చెప్తున్నాడు ఆయన. అవును. సో ఇక ఓవరాల్గా అమరావతి విషయంలో అటు పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ కావచ్చు, ఇక్కడ వైఎస్ జగన్ చేస్తే పెట్టినటువంటి ప్రెస్ మీట్ వివరాలు కావచ్చు, ఓవరాల్గా అమరావతి భవిష్యత్ ఇకనైనా ముందుకు సాగుతుందా లేదా? ఇప్పుడు సార్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, అమరావతి డిక్లేర్ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. కానీ ఫర్దర్ చేయవలసిందంతా ప్రజలు అక్కడ ఉంటే, ప్రజలు అక్కడ వెళ్ళి ఒక ఇండస్ట్రీ పెట్టినా ఇండస్ట్రీకి సంబంధించిన క్వార్టర్స్ కట్టాలి కదా, అప్పుడు ప్రజలే ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎన్సీసీకి, ఎల్ఎన్టీకి లేదా షాపూర్జీ పలంజీ ఉన్నారు. నాకు తెలిసి విజయవాడ గుంటూరు రేడియస్లో ఉన్నాడు ఎవడో పని చేయట్లే అక్కడ. ఆ లోన్ సెట్ ఆఫ్ పీపుల్ బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు పని చేస్తారు. వాళ్ళ కోసం మీరు రాజధాని పెట్టారు అక్కడ. ఇఫ్ దే బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఓన్ క్యాపిటల్. హైదరాబాద్లో అదే జరిగింది కదా. చంద్రబాబు గారు నేను వేల కోట్లు ధనాన్ని, 100 కోట్ల ధనాన్ని డ్రాయింగ్ల మీద ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ప్రతి ప్రజా ఇందులో పార్ట్ అండ్ పార్సల్స్ అయ్యి ముందుకు తీసుకెళ్ళాడు గ్రేటర్ హైదరాబాద్ని. అయితే ఇక్కడ పార్లమెంట్లో మీరు చెప్పినట్టు జగన్ ట్రాప్లో ఆ చట్టబద్ధత విషయంలో వాళ్ళు పడ్డారని అంటున్నారు కదా, అదే విషయంలో అందుకే బహుశా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అమరావతికి వయబిలిటీ ఉందా లేదా, అమరావతిలో ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ ఏవి, అమరావతికి అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అప్పులు తీసుకొచ్చి మరి అనే ఒక చర్చ అయితే జగన్ తీసుకొచ్చినటువంటి నిర్ణయం ద్వారా బయటకు వచ్చినట్టు. ఆబ్వియస్లీ నేను అంటుంది 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టే సామర్థ్యం ఉన్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కలకత్తా ఎన్ని చెప్పినా ఇక్కడ ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో ఒక హ్యూజ్ డిబేట్ అయిపోయింది నేషనల్. 14,760 రూపాయలు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనే మాట్లాడుతున్నారు అందరూ. అవును, అంతే కదా. ఇది చేస్తున్నప్పుడు ద ఐడియాలజీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి వెనకట్లా? ఇంకా బాంబు బ్లాస్ట్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి రా తమ్ముళ్ళు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నది డిస్కషన్ అయ్యి ఉంది. నిజమే 3 క్యాపిటల్ కాదన్నాడు, కానీ రెవెన్యూ మాడ్యూల్లో జగన్మోహన్ రెడ్డిది ప్రాబబ్లీ కన్విన్సింగ్గా ఉంది అన్న కాన్సెప్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఉందని కదా. అవును, ఇప్పటికైనా సరే అయింది, ఇప్పటికైనా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు తీసుకెళ్ళడం కన్నా ఇప్పుడు నేను అంటున్నాను సార్, ఇప్పుడు దీనికి అమరావతికి విరుగుడు వాళ్ళతో మనం పెట్టుకోలేని పరిస్థితికి వచ్చింది కదా. ఇది కనుక 2 years బిఫోర్ నుంచి ఇంజెక్ట్ అయ్యి ఉంటే పిచ్చిలేసిపోయింది. నువ్వు బ్రహ్మాండమైన ట్రాప్ వేసావు అమరావతికి శాశ్వత రాజధాని కావాలని. శాశ్వత రాజధాని ఏ ప్రాస్పెక్ట్లో? రెవెన్యూ లేని శాశ్వత రాజధాని దేనికి? ఒక పక్కనవే చెప్తున్నావు మున్సిపాలిటీ అని. అవును, ఇది కదా. దీని కలిపి చూడు ఎంత జనరేషన్ వస్తుంది రెవెన్యూ. ఇది కలపకుండా ఎలా వస్తుంది? అంతే కదా. ఎంత డిబేట్ ఉంది చర్చ. ఇది కలిపి ఉంటే అక్కడ అమరావతిని తీసేయాల్సిన అవసరం లేదు. అది కూడా గుంటూరు నుంచి అలాగా విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి అది కలుస్తూనే మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటే సీ కోస్ట్, రివర్ వ్యూ, నేషనల్ హైవే ఫెసిలిటీ గ్రేట్ ప్రాజెక్ట్. అంతే కదా. వాళ్ళకేం పోయింది సార్ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, వెళ్తారు పెట్టుకుని వస్తాడు. సచివాలయం అక్కడి నుంచి పరిపాలిస్తున్నాను వెళ్తున్నాను ఒకసారి చూసుకుని వస్తాడు. వాళ్ళే కదా సెట్ ఆఫ్ ఎంప్లాయీస్, సెట్ ఆఫ్ మినిస్టర్సే కదా సచివాలయంలో ఉండేది. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ఏంటి? అడ్మినిస్ట్రేషను వింగ్స్ అని ఎలా పరిగెట్టుందను, వాణిజ్యం అంతా చేరుకుందను. ఇది ఒరిజినల్ ఐడియాలజీ, ఇది విజనరీ ఐడియాలజీ. ఇది ఎందుకు ప్రజల్లోకి వెళ్ళట్లేదు? ఇది తీవ్ర ఆక్షేపణీయం. సరే, జరిగింది ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదని ఇప్పుడు మనం చర్చించుకునే కంటే ఇక ముందు దీని ఎందుకు జరగనివ్వట్లేదు అన్నది ప్రశ్న. జరగనివ్వట్లేదు అనే ప్రశ్నకి సమాధానంగా ఇక ముందు ఏం చేయాలి, ఇక ముందు ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఏం చేయాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? నేను సూచనలు ఇచ్చే అంత స్థాయి నాకు లేదు సార్. జస్ట్ ఒక సజెషన్ అనే ఇవ్వచ్చు, మీరు చెప్పండి. మీరు ఎలాగో మారరు. ఎందుకంటే
ఒక మనిషిని డౌన్ స్టేజ్ చేస్తే తట్టుకోలేని మనస్తత్వం నాది. నన్ను మీకు నేను క్లియర్గా చెప్తున్నాను సార్, ఇవాళ నేను ఓపెన్ అయ్యే చెప్తా. నాకు ఒక మనిషి ద ఐడియాలజీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాస్పెక్ట్లో నువ్వు ఆలోచించని చెప్పేదాకా నేను కూడా చాలా వరస్ట్గా ఆలోచించేవాడిని. జస్ట్ లైక్ ఈ తపేలా ఛానల్ ఎలా ఆలోచిస్తున్నాను అలాగే ఆలోచిస్తున్నాను. బట్ when ఐఎమ్ కన్విన్స్డ్ వాట్ ఈజ్ ఐడియాలజీ అన్నది, సాధారణంగా అంటారు చూడండి, హృదయ అంతరాళాల్లోకి వెళ్తేనే కానీ మర్మం తెలియదు మనకి. ఎగ్జాక్ట్లీ. అలా వెళ్తేనే అర్థమవుతుంది. నేను 199 మంది నేను చూస్తుంది ఏంటంటే గన్, మావి గన్ అంటే గన్ అంటే జగన్ అని అన్న మాట మీద సస్తున్నారు. దానికి విరుగుడు కూడా జగన్ అప్పుడే చెప్పేశారు, ఒకవేళ గన్ అంటే నా పేరు గుర్తొస్తే వేరే పేరు పెట్టుకోమని కూడా అన్నాడు. నా ప్రతిపాదన అంతా కేవలం మచిలీపట్నం టు గుంటూరు అంతే. మనకి ఇక్కడ సాధారణంగా వెర్రుడికి దేని మీద లోకం అని ఒక సామెత ఉంటుంది. అవును, 199 మందికి దాని మీద లోకం ఉన్నప్పుడు అది మనం ఎందుకు ఇవ్వాలి వెసులుబాటు అంటారు. అదే సంభవ్ నేను ఐడియాలజీకి 200% కన్విన్స్ అయిన వ్యక్తిని, ఐడియాలజీని జనాల్లోకి పెనట్రేట్ చేయలేకపోవడం అన్నది ద హ్యూజ్ ఫెయిల్యూర్ ఆఫ్, మీరు ఇందాక చెప్పిన మేబీ. తర్వాత ఇంకోటి, ఆయన ప్రెస్ మీట్లు అంత డిలే ఎందుకు చేస్తున్నారు? ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇష్యూ బేస్డ్. ఒకప్పుడు మా దురదృష్టానికి ఆయన ప్రెస్ మీట్ ఉండేది కాదు, ఇప్పుడు బాగానే ఉంటుంది. ప్రెస్ మీట్ ఉన్నప్పుడు ఆయనతో ఎందుకు డిలే చేస్తున్నారు? ఒకప్పుడు ఆయన కన్విన్స్ చేయలేకపోయారు, మీతో కాలేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు, ఒప్పుకుందాం. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్నోడికి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? పటా ఇష్యూ బేస్లో లంపకాయలు కొట్టుకుని వెళ్ళాలి కదా. చూద్దాం ఫ్యూచర్లో అదైనా చేస్తారేమో చూద్దాం. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ.